ఆమేన్. అలాగే నా ప్రియ స్నేహితులు డాక్టర్ ఆర్ స్టీవెన్సన్ గారు, వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సభ నిజంగానే భాగ్యవంతమైంది. ఆయన నిలబడితే సభకు అధ్యక్షుడు అక్కర్లేదు. ఆయన పాట రాస్తే కవులకు కానీ పండితులకు కానీ అనుమానం అక్కర్లేదు. అంత బలమైన ప్రాస అందులో ఉంటుంది. తమ్ముళ్లతో, చాలా సామాన్యులతో కూడా ఆయన ఉంటారు, కానీ ఆయన రాజసం కూడా తగ్గదు. సో అలాంటి స్థిరమైనటువంటి వ్యక్తిత్వం, అలాగే చెక్కు చెదరని ఆరోగ్యం దేవుడు ఆయనకి ఇచ్చిన వరం. సో ఆయనతో నాకు ఇచ్చిన స్నేహాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆయన ఇలాగే ఇంకెన్నో శ్రేష్టమైన గీతాలు రాసి రాబోయే తరాలకు అవి బలమైనటువంటి స్తుతి ఆయుధాలుగా మారునుగాక. ఆమేన్. ఎందరో దైవజనులు ఆయన్ని దీవించారు. మనమందరం కూడా దీవిద్దాం. ఎందుకంటే ఈ వేదిక మీద నుంచి విడుదలైన ఈ పాట నిజంగానే నా రోమాలు నిక్కుపుడిచాయి. అద్భుతమైన ప్రాస. కవిత్వాన్ని నేను చాలా ఇష్టపడతాను, ప్రాసను చాలా ఇష్టపడతాను. నా సందేశాల్లో భాషకు ఎక్కువ విలువిస్తాను నేను.